విజ్ఞప్తి 77 నెంబర్ గల విమానం పరలోక రాజ్యం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. టికెట్ మరియు జీవగ్రంథంలో తమ పేరు గల వారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం నమస్కారం. అమ్మా బాగున్నారా? అయ్యా బాగున్నారా? ఏం దిగులు పడకండి, మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఇదిగో అసెంబ్లీ నుండి నేరుగా ఇంటే వస్తున్నాను. పరలోకానికి పోదామని. ఉంటాను. యుద్ధ గారు మీకు నమస్కారం. దేశ సేవ చేసి ఈరోజు పరలోకానికి పోదామని వచ్చాను. మరి ఏంటి నా పేరు తెలియదా? ఏంటి నా పేరు తెలియదా? హోంశాఖ మంత్రి అమ్మా, హోంశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి. నా పేరు తెలియదా? మీ పేరు చెప్పండి. నా పేరు ఏం రావు. మా తాత ముత్తాతల కాలం నుండి దేశ సేవ చేసిన వాళ్ళమే. మా తాత ముత్తాతల కాలం నుండి దేశ సేవ చేసిన వాళ్ళమే. అయినా నా పేరు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే మా దేశ సేవ చేసి ఈరోజు మా తాత ముత్తాతల కాలం నుండి దేశ సేవ చేసిన వాళ్ళు. అయినా నేను కూడా దేశ సేవ చేసి ఈరోజు పరలోకానికి పోదామని వచ్చాను. మరి స్నానం కూడా చేయకుండా వచ్చాను. చూడండి ఏం రావు గారు, మీ పేరు జీవగ్రంథంలో ఇక్కడ రాయబడలేదు. ఏంటి నా పేరు ఇక్కడ రాయబడలేదా? గారు చూడండి, నా పేరు లేదా? అమ్మో చూడండి, మా తాత ముత్తాతల కాలం నుండి దేశ సేవ చేసిన వాళ్ళమే. అయినా నేను కూడా దేశ సేవ చేసి పరలోకానికి పోదామని వస్తే నా పేరు లేదా? దేశ సేవ ఎట్లా చేసినావా? అమ్మా అయ్యా, ఇక్కడ కూర్చొని ఒక్కొక్కరికి మరుగుతి తిప్పించలేదా? ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి చాటలు చీపురు కట్టి తిప్పించలేదా? కొట్టుకొని బాగా అనే నా పేరు లేదా? నీవెంత దేశ సేవ చేసినా, ప్రజలకు ఎన్ని ఉపకారాలు చేసినా నీవు ఆయన దృష్టిలో అంగీకారంగా లేవు కనుక నీ పేరు జీవగ్రంథంలో లేదు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే అని తెలుసుకోండి. మిమ్మల్ని లౌకిస్తా పార్టీలో పెట్టి మిమ్మల్ని లౌకిస్తా పార్టీలో పెట్టి మిమ్మల్ని దించకుండా చూడు. నా పేరు ఏం రాయి కాదు. చూడండి నా పేరు జీవగ్రంథంలో చూడండి. మీ పేరు చెప్పండి. నా పేరు తెలియదా? ప్రపంచంలో అందాల రాశిని, ఈ లోకంలో అందాల రాశిని, ఐశ్వర్య రాయ్ నాలాంటి అందగత్త ఈ లోకంలో ఎక్కడ లేదు. ఐశ్వర్య రాయ్ కన్నా ఎన్నో రెట్లు అందగత్తాను. మీ సందాల రాశి, మీ పేరు జీవగ్రంథంలో లేదు. నీవెంత అందంగా ఉన్నా నీ హృదయం ఏమాత్రం అందంగా లేదు. అంటే నీ హృదయం యేసు రక్తంలో కడగబడలేదు. ఏంటి నా పేరు లేకపోవడమా? ప్రపంచంలో ఎంతో మందితో గౌరవించబడి ఐశ్వర్యాన్ని సాధించాను, అయినా నా పేరు లేకపోవడమా? ఓ మై గాడ్. జీవగ్రంథంలో తమ పేరు ఉండవలసిందిగా కోరుచున్నాము. Yo-yo, I am the stylish person in the world. Yo-yo. Good evening, Tuta garu. Shooting నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను. జీవగ్రంథంలో నా పేరు చూడండి. ఫ్లైట్ లో వెళ్ళడానికి ఎన్ని గంటలు? ఫ్లైట్ ఎన్ని గంటలు? నీవు ఎంత స్టైల్ గా చెప్పినా, ఎన్ని సినిమాల్లో చేసినా, నీవు ఆయన దృష్టిలో అంగీకారంగా లేవు కనుక నీ పేరు జీవగ్రంథంలో లేదు. నా పేరు లేదా? 6 కోట్ల ప్రజలకు వీరాభిమానిని, ఎన్నో పంది అవార్డులు, నంది అవార్డులు పొందిన హీరోని నేను. నా పేరు లేదా? నా పేరు సుందర్ ఖాన్. నేను ఒక్కసారి చెప్తే ఒక్కసారి చెప్పినట్టే. నేను ఎన్నో సినిమాల్లో తీసిన హీరోని నేను. కుక్కుమూతి, కొత్తమూతి, బాత్రూమ్ అతిలోక సుందరుడు, బాత్రూమ్ వీరుడు, ఇటువంటి ఎన్నో సినిమాలలో హీరోని నేను. నా పేరు లేదా? ఓ మై గాడ్, ఇది చాలా బాధాకరం.
బలవంతుడు అయినా ఆయన దృష్టిలో అంగీకారంగా లేవు కనుక నీ పేరు జీవగ్రంథంలో లేదు. నమస్కారం. నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా చూసి చెప్పండి. సుధా, నీలాంటి వారిదేనమ్మ పరలోక రాజ్యం. నీ పేరు ఉండడమే కాకుండా నీకు చెందాల్సిన ఎన్నో కిరీటాలు దేవుడు సిద్ధంగా ఉంచాడమ్మా. రామ్మ, దేవుని ఎదుగుతుంది. ఎంతగానో గుర్తుపట్టలేదా? గుర్తు పట్టి కొన్ని పడే యాక్టింగ్ చేస్తున్నాడే. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేది, కష్టాలు మన చేసేది, శ్రమలు పెట్టేది, చివరికి ఆనందంగా చేసేది ఎవరికి నేను? నేనే ఓ మీతో మాట్లాడే క్షణం వృధా చేసేది. అసలుకే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. సరే వెళ్తాను, వెళ్ళి వస్తాను. ఈరోజు నీకు తెలుసుగా, మిమ్మల్ని అందులో ఒక క్షణంగా ఉన్నాను. తెలుసుగా నేను ఎవరు? రోజు అటు తెలుసుకోవాల్సింది అంతే. ప్రభువులకు ప్రాణాభిమానాలు చెయ్యలేకపోయినందుకు చింతిస్తాను. ప్రభు మీరేమన్నారు? ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాం కదా, కానీ ఈ ప్రజలు మాత్రం మిమ్మల్ని ప్రేమించినట్టు అడిస్తాం. ప్రభు నా మాట వినండి, ఒక్కసారి మాట్లాడండి. మీ కళ్ళు చూపుతూ వీరందరినీ సర్వనాశనం చేసిన ప్రభు సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అటువంటి మీరు అలా కోపం చేయమని అప్పుడెప్పుడో చూస్తున్నా నేను ఇట్టాను, ఇంకోసారి చూస్తే నేను బొక్కైపోను. అయినా కానీ మీరేగా ఉన్నారు ప్రభు. జస్ట్ కన్వర్జేషన్ మాట్లాడుతున్నాం అంతే ప్రభు. ఈ కోటాడు కూడా మనకు వద్దు వద్దు అంతే ప్రభు. ప్రభు మీరేగా ఉన్నారు, సమాధానం మర్చిపోతారు. మీరు దేవుని పేరు అనుబడుతున్నారు. మధ్యస్థ మధ్య ఐదాకేమో నెక్స్ట్ వచ్చిన మర్చిపోయి ప్రభు. ప్రభు వచ్చాను ప్రభు. నా కుమారుడైన యోబుని చూసావా? చూశాను. నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉంటాడు. నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉంటాడు. అన్ని విషయాలు నాకు ప్రధాన ప్రాముఖ్యాన్ని ఇస్తాడు. అవును ప్రభు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడండా? నా పని చెప్తాను. ఎందుకు ఇవ్వడండా? మీరు అడిగిన ఇస్తున్నారు, ఏదంతా ఇస్తున్నారు. మీరైనా మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మనుషు ఉద్యోగాన్ని ఇచ్చారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చారు, అందమైన భార్యను ఇచ్చాడు, అట్లాంటి కుమారుని ఇచ్చారు. ఏది అడిగితే అది చేయగల జనాభా వర్గాన్ని ఇచ్చాడు అతనికి. అంతెందుకు ప్రభు, నాలాంటి వాడే నూనె ఉండగా దాని చుట్టూ కంచె వేసి పడేశాడు. నా మాట ప్రభు, ఒక్కసారి నా చేతికి అప్పగించబడు, వాళ్ళని అల్లాడిస్తాను, వాళ్ళని కాపాడుకుంటాను. అతని ప్రాణం తప్ప ప్రభు వాళ్ళని కాపాడుకున్నాను. ఒకవేళ ఇందులో అనుకున్నాను ఓడిపోతే నేను మీ దగ్గరికి వచ్చి ప్రభు మీరు మీ వారు గీటను ఒప్పుకొని ఏదో ఇంకో శాస్త్రం నమస్కారం చేసి తప్పైపోయింది మహాప్రభుని సంపద వేసుకుని ఇక్కడి నుంచి దూరంగా పాడమైంది ప్రభు. అతని ప్రాణం తప్ప ప్రతిదీ నీ స్వాధీనంలో ఉండదు. అర్థం చేసుకుని సర్వశక్తి మంత్రుడైన యేసయ్యా మీకు వందనాలు ప్రభు. సోదరులు తండ్రి, మా బ్రతుకుల్లో అన్నింటిలో మమ్మల్ని కాచి కాపాడేందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు రోజు పగలు సాయంత్రం ఎందుకు ప్రార్థన చేస్తారు?
మోసే మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే మన వల్ల కాదు, ఆల్ఫోమేగైనా ఆ యేసయ్య కృప వల్లే. కాబట్టి నేను రోజుకి 2-3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను. అబ్బా ఒకటి ఏమని అనుకున్నాను ఆయన అన్నారు, నేనేది అది విన్నాను. రే యోగు, నిన్న పాట ఆడుకుంటారా? నేను ఒక ఊపిరానికి వచ్చాను అక్కడికి. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అంతే. ఇది నియాది కాదు, ఇది నా ఆట కాదు కాదు, ఇది నా వేట. వేట మొదలైంది. చిన్నబాబు దా స్కూల్కి వెళ్దాం. బయట Mr. Joe, సార్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. good morning. This is your dismiss letter. సార్ నేనేం తప్పు చేశాను సార్? ఉద్యోగంలో చేయడానికి 10 లక్షలు లంచం ఇచ్చారని మీ మీద ఎలిగేషన్. కంప్లైంట్ ఇచ్చి మరి ఎవరో కాదు, మీ కొలీగ్ సార్. సార్ ఈ జాబ్ రావడానికి దేవుని కృప ఇంకా నా ప్రయత్నమే సార్, నాకు తప్పేం లేదు సార్. సారీ, ఐఎమ్ హెల్ప్లెస్. సార్ నా మాట వేయండి సార్ ఒకసారి. సార్ ప్లీజ్ సార్. అయ్యగారు చిన్నబాబుని స్కూల్కి తీసుకెళ్తుంటే ఎవరో ముసుగేసుకొని వచ్చి బాబుని తీసుకెళ్ళిపోయారు. నవ్వుతారేంద్రా? హలో, నేను కిడ్నాప్ అని మాట్లాడుతున్నాడు. చెప్పండి. నేను నీ కొడుకుని కిడ్నాప్ చేశాను. గంటలో నువ్వు నాకు 100 కోట్లు కనుక ఇవ్వలేదు, నేను నీ కొడుకుని చంపేస్తాను. పోలీసులు కాల్ చేయడం అంటే చేసావో స్పాట్ లోనే మీ కొడుకుని చంపేస్తాను. అయ్యో ఇంకో ఘోరం జరిగిపోయిందో, అయ్యో ఇంకో ఘోరం జరిగిపోయిందో. నీకు పుట్టిన బిడ్డ అయ్యేవాడు. నేను కూడా బ్రతకలేదు, కానీ ఏం చేద్దాం? ఇవ్వండి కుర్చీ, ఏమంటారా? వద్దమ్మా. డాక్టర్ గారు, మా వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కదా, ఏమైంది? సారీ అమ్మా, 1000 కోటి మందిలో అరుదైన జబ్బు ఇప్పుడు మీ అయ్యగారికి వచ్చిందమ్మా. ఇంకా కొద్ది రోజులు మాత్రమే బ్రతుకుతారమ్మా. అమ్మా, యాజ్ ఎ ఫ్యామిలీ డాక్టర్గా నేను బాధపడడం తప్ప ఇంకేం చేయలేనమ్మా. నేను నమ్ముకున్న మీ దేవుడే ఇక మీకు సహాయం చేయాలి. ఇక నేను ఉంటున్నాను. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. అయ్యో ఏమిటి? అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఎంతటి ఘోరం జరిగిపోయింది అన్నయ్య గారు. అది కూడా అన్యాయం చేసింది అన్నయ్య గారు. అన్నయ్య గారు, అన్యాయం చేసింది. తల్లాగుండే వాళ్ళు కాస్త తోకలాగయ్యారా అన్నయ్య గారు? అవును అన్నయ్య గారు, అన్యాయం చేశారు అన్నయ్య గారు. అన్నయ్య గారు కాదు కాదు, తోకలా ఉన్న వాళ్ళు కాస్త ఈ కలాగయ్యారయ్యా. ఇంట్లో నుంచి పాడు వాసన వస్తుందండి. మా ఆయన చూసారంటే మాడ పడగొడతారండి. నేను వెళ్ళొస్తానండి. వద్దురా 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 అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఎంతటి కూడా జరిగిందో. అడిగా వాళ్ళ దేవుడురా అంటే పట్టించుకోలేదు, అలాగా వాళ్ళ దేవుడురా అంటే చెవికెక్కించుకోలేదు. అంటున్నట్టు మనకి ఎందుకు అన్నాను, చీ పో అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఫలితం అనుభవిస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. నీ ఏరికోరి, నీ ప్రాణ స్నేహితుడిలా నీ ఏరికోరి చెప్తున్నా, ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చుకో. మన పద్ధతులు, కట్టుబాట్లు, మన పారంపర్య ఆచారాలు నేర్చుకో మిత్రమా. సమాధానంగా ఆలోచించు. మన జాతిలో ఆనిమిత్యంలా వెలిగిపో. మా వాడు మంచోడు, మా వాడు మారతాడు. దేవునికి వందనాలు. శ్రమలో నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు స్నేహితులుగా నీకు వందనాలు చెప్తున్నాను.
శ్రమలో ఉన్నందుకు బాధ లేదని చెప్తే అది అబద్ధం అవుతుంది. ఒక మనిషిగా నాలో నేను నరక యాత్రను అనుభవిస్తున్నాను. శ్రమలని ఒకేసారిగా చుట్టపు చూపుగా నన్ను పలకరించడానికి వచ్చాను. చుట్టపు చూపుగా వచ్చినవి చుట్టేసుకొని ఉండిపోవు. ఏదో ఒక రోజు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. నీకు ఆ దేవుడి పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. ఇప్పటికైనా మారకపోతే మట్టి కొట్టుకుపోతావు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. చచ్చిపోతావు. బ్రతికితే క్రీస్తు కోసమే. అమ్మా వీడు ఇంకెంత చెప్పినా మారడు. వీడి చావు కబురు వచ్చి నాకు చల్లగా చెప్పు. వచ్చి గుడ్డు కొట్టించుకుని పోదా. అయ్యో అయ్యో ఇంతవరకు కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదండి. దానికి మీ మీద ఉన్న గౌరవమేనండి, గౌరవమే. ఇప్పటి వరకు కూడా ఒక్క మాట అనకపోతే ఈ సమాజం అంతా నన్ను మురుకురాలుగా చూస్తుందండి, మురుకురాలుగా చూస్తుంది. అందరేమో మంచిని విత్తి మంచినే కోస్తారు, కానీ మీరేమో మంచిని విత్తి చెడులు కోస్తుంటే నా గుండె బ్రద్దలైపోతుందండి, బ్రద్దలైపోతుంది. దయ్యం పట్టిన దానిలా మాట్లాడకు. అన్ని ఉన్నప్పుడు ఆయనను సంతోషంతో స్తుతించాము. అడిగినవని ఇచ్చినప్పుడు ఆయనను సంతోషంతో ఆరాధించాము. అందరూ చేసేది మనము చేస్తే మనము చేస్తాము. ఆయన ఇచ్చినది ఆయనే తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకోక మూర్ఖురాల వల్లే మాట్లాడకు. దేవునికి వ్యతిరేక సాక్ష్యాన్ని పంచుకోవు. దేవుని నామాన్ని ఎరిగిన దానివైతే. అయ్యో అది కాదండి, మన మాట మాట్లాడకు. పోండి, ఇంకా నేను మీతో జీవించలేను. ఇబ్బందులు పెట్టాను, కష్టాలు పెట్టాను, శ్రమలు పెట్టాను, శోధనలు పెట్టాను, ఇంతగా హింసించాడు. ఆయన నువ్వేంటో ఇంత కూడా మాట్లాడు. నీ బాగా దూరం చేశాడు, నీ కొడుకు దూరం చేశాడు, ఆయన మధ్యలో చీకొట్టించాడు. ఎన్ని శ్రమలు పడి బాధ విన్నాను. చివరికి ఆయన మధ్యలో చీకొట్టించి నిందించే కదా నేను. ఏదో ఇంత కూడా మాట్లాడినా నేను. అసలు నిన్ను మార్చుదేలా నిన్ను మార్చాల్సిందే. రోజు ఎలాగైనా అసలు నిన్ను మార్చాల్సిందే. నిన్ను మార్చిన కదా కాడి నుంచి నీ ఆలోచన, నీ బుద్ధి ప్రతి ఒక్కదాని మీద తప్పకూడదునా. ఖచ్చితంగా తప్పకుండా తింటాను. నిన్ను మార్చుకున్నాను. ఇక్కడ నుంచి ఒక గడి ఉండాలంటే సాధారణ పిలిచాడు. ఎన్ని గడిలకు రాసినాయి అప్పుడు చెప్పాను ప్రభు. నీకు ఇచ్చిన సమయం ముగిసింది. అదే ప్రభు, అప్పుడేనా ఇంకా తక్కువ సమయం మేడం ప్రభు. ఒక 3 నిమిషం ప్రభు. వీడు మానేసా ప్రభు, ఖచ్చితంగా మానేసి ప్రభు. ఒక 3 నిమిషాలు ప్రభు. నీ సమయం ముగిసింది. వీడు మౌనం అనాలంటే మౌనం అంగీకారాన్ని గుర్తు. అంటే యోగుని పాడుకోవచ్చు. యోగు వీళ్ళు ఒక ఆట ఆడుకుంటాం రా. పరుగులు పద్యానికి ఇచ్చినాక ఆ దేవుడినే నమ్ముతున్నాం. దీనికి బదులు చావడం న్యాయం. మన జాతిలో మాయని మచ్చలా మిగిలేవు కదరా వంకర జాతోడా. యథార్థవంతుల్లా నటిస్తూ మోసం చేసావు. నీ బతుకు. దేవుడు 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 ఆ దేవుడే నేను శ్రమల పాలు చేశాడు, ఏళ్ళ పాలు చేశాడు. ఇంకా ఆ దేవుడినే నమ్ముతున్నాం. దీనికి బదులు చావడం న్యాయం. నా ఆస్తి కాకుండా నా పిల్లని కాకుండా ఆస్తి మొత్తం నీకే రాసిస్తా. నాతో వచ్చేయి. ఉద్యోగం పోయింది, ఇంకేం చేస్తావు? రా నాతో వచ్చేయి. పోయిన పిల్లగాడు ఎలాగో పోయాడు, మళ్ళీ నా కర్మ. దేవా, నాకు సహాయం చేయండి తండ్రి. నా ప్రాణం మన్నులా కలిసిపోయినను, నా దేహం కుళ్ళి కృషించిన నేను విడువనయ్యా. నాకు సహాయం చేయండి తండ్రి. నీవే నా స్నేహమయ్యా. నా తల్లివైన తండ్రివైన నీవే తండ్రి. నాకు సహాయం చేయండి తండ్రి. నాకు సహాయం చేయండి ప్రభువా. నాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, నాకు సహాయం చేయండి. కానీ ఫస్ట్ టైం కళ్ళారా చూస్తున్నాను. కాదు ఫీల్ అవుతున్నాను. అసలు ఈ రోజు
రోగానికి మెడిసిన్ అనేది లేదు, అయినా కూడా క్యూర్ అయిందంటే అది మీ దేవుడు మహిమ సార్. మీ దేవుడు చాలా గొప్పవాడు సార్. ఇక నుంచి మీ దేవుడే నా దేవుడు సార్. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ప్రభు నీకు వందనాలు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అయ్యగారు చిన్న బాబు. మోషే నిన్న కిడ్నాపర్ ఏం చేయలేదా? లేదు నాన్న, వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకని? మన సండే స్కూల్లో నేర్పించిన ఒక పాట పాడేసాను, దెబ్బకి సారీ చెప్పి వదిలేశారు. ప్రభువా నా కుమారుడిని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యగారు ఇదిగోండి అయ్యగారు, అమ్మగారిని కూడా తీసుకొచ్చా. అయ్యో నన్ను క్షమించండి, నా సంతా చెప్పాను. సరే పర్వాలేదు. ప్రభువా మళ్ళీ నా కుటుంబాన్ని మొత్తాన్ని నాకు తిరిగి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. జో నన్ను క్షమించు జో. నేను నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను. ఇప్పటి నుంచి నీ దేవుడే నా దేవుడు జో. సరే అందరం దేవుడిని స్తుతిస్తాం. నేను ఓడిపోనయా, నా పక్షా